సరే నీకు వచ్చింది పాడు. ఈడనా కానీమా అంతేనా వచ్చేది? వీడియో ఆన్ చేస్తే పాడువు, ఎరక ముందు మాత్రం బాగా పాడుతానులా పాడు. ఎందుకు పడిపోతాను? నువ్వు కోడిగుడ్లన్నీ తిన్నావు కదా. నీ బాధ. శ్రావణ్, ఏం సినిమా చూస్తున్నావు? ఏమండి 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 ఏం సినిమా చూస్తున్నారండి? సినిమా పేరు చెప్తారా? మా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారండి. ఏమండి నన్ను కూడా పట్టించుకోండి. మీరిద్దరూ కలిసి ఇలా చూస్తుంటే నేను ఏం చేయాలండి ఇంట్లో? వీడియో ఆన్ చేస్తే వెళ్ళిపోతున్నారు. వేదా శ్రావణ్ టీవీ దగ్గర కూర్చొని డ్యాన్స్ చేస్తా. మాన్యా అక్క ఎక్కడ అని ఎదురు చూస్తున్నావా? అక్క కోసం ఎదురు చూస్తున్నావా బేబీ? అక్క నిద్రపోతుంది. వేదక్క నిద్రపోతుంది. దిగ ఆడుకుంటావా మాన్యో? మాన్యో దిగ ఆడుకుంటావా? ఆడుకో, అంకిల్ మీద నుంచి దిగు. నీ టాయ్ తీసుకో, నీ బేబీ తీసుకో నాన్న ఒకసారి. మాన్యూ ఇలా ఆ రోజు పొద్దున్న లేవంగానే మాన్య అయితే వచ్చింది. కొద్దిసేపు మాన్యతో అయితే అలా ఆడుకుంటున్నాము. ఆ తర్వాత అయితే ఇంట్లో చెత్త అయితే చిమ్మేసుకుంటున్నానండి. ఫ్రైడే కదా, ఇంకా దీపాలన్నీ పెట్టడానికైతే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే దీపాలన్నీ తోముకునేసి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దేవుడికంతా పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఇలా బయట ఆరబెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను ఇవన్నీ కూడా బాగా ఆరినాక మళ్ళీ తీసైతే పెట్టుకుంటాను అనమాట. ఎవ్రీ ఫ్రైడే చేస్తాను, లేదంటే ఎప్పుడైనా ఒక్కసారి అయితే స్కిప్ చేస్తాను అంతే. ఇక్కడైతే మా గడపని కూడా నీట్గా బాగా పసుపు కుంకుమ పెట్టేసి ఇలా అయితే రెడీ చేసేసాను అనమాట. ఫైనల్గా అయితే పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మా దేవుడిని. ఎందుకంటే తినేసినాక క్లాస్ టైం అయిపోతుంది. లేదండి, నేను తినేసినాక కొంచెం నేను హోంవర్క్ రాసేస్తా. గుడ్. నీకు హెడ్ బాత్ అయిపోయాక చేపిస్తా, ఓకే? మాన్యు వేదు ఏం చేస్తాను పాప? డాడీ పోవా? గుర్తుపెట్టలేదా ఏందా? గమ్మునే నీ దగ్గరే ఉన్నది. డాడీ విల్ హెల్ప్ యూ, ఓకే? ఆ లైన్ వెళ్తుంది దాని మీద పైకి ರಾಸ ಮಲ್ಲಿ ಹಮ್ ತಲ್ಸ್ ನಮಗೆ ಡೈಲಿ ಬೇಕು ಒಂದೊಂದು ಪ್ಯಾಕೆಟ್ ಕೊಡ್ತೀರಾ? ಇಲ್ಲೊಂದು ಕೆಳಗಡೆ ಒಂದು అమరాస కదా, మళ్ళీ పక్కన ఇట్లాంటిది ఇంకోటి రాసి 2 చుక్కలు పెట్టాలి. అది ఇలా అయితే ఆ వచ్చిన పాలని ఇలా అయితే మేము రన్నింగ్ ట్యాప్ క్యాట్ వాటర్ కింద పెట్టయితే ఇలా వాష్ చేసుకుంటున్నామండి. ఇప్పుడైతే ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళే మనకి ఎన్ని పాలు కావాలి, ఎన్ని పెరుగు కావాలి అని చెప్పామంటే ఇలా తెచ్చిచ్చేస్తున్నారు అనమాట ఇంటికి. మేము 2 పాలు 1 పెరుగు అయితే ఇలా ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. ఈ పోపు అంతా కూడా ఎత్తి
ఈ పిండి ఉంది కదా, లాస్ట్ కొంచెం పులిసింది పిండి, దీన్ని మనం ఊతప్పం చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి. దీన్ని అయితే దీంట్లో మిక్స్ చేసేసుకునేసేయాలి. ఇది లాస్ట్ అన్నమాట, పిండి అయిపోయింది, ఈరోజే లాస్ట్. దాంట్లో అయితే నేను ఇలా చేస్తున్నాను. ఈ పిండిలో అవన్నీ మనం అక్కడ పక్కన ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్, పచ్చిమిర్చి, ఆవాలు, అవన్నీ కూడా కరివేపాకు, కొద్దిగా పసుపు అన్నమాట, అన్నీ ఫ్రై చేసుకునేసి ఇలా ఈ పిండిలో బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం పులుసు ఉండే పిండి అయితేనే చాలా బాగుంటుందండి. ఊతప్పం అంటే కొంచెము అది చాలా బాగుంటుంది అన్నమాట, పులిసిన పిండే బాగుంటుంది. చూసారా, ఇలా కలిపి పెట్టేసుకోవాలి పక్కన. ఇంకొక సైడ్ అయితే కారం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. వీళ్ళు లేసి ఏం చేస్తున్నారు తెలుసా, టీవీలో సీరియల్స్ చూసుకుంటున్నారు. ఇంత సీరియస్గా చూస్తున్నారు చూడండి మీరు. ఇక్కడ నేనైతే ఊతప్పం అండి, దీన్ని అయితే మేము ఊతప్పం అంటాము. మీరేమంటారో నాకైతే తెలీదు. మీరేమన్నా వేరే పేరుతో ఏమన్నా పిలిచేటట్టుగా ఉంటే నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా కమెంట్ చేయండి. ఆ బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇలాగ 1 by 1 అన్నమాట. అంతా కూడా ఫస్ట్లో కొద్దిగా ఆయిల్ రాసేసుకునేసి పిండి ఇలా వేసుకొని ఇంకా దాన్ని అయితే మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో తిప్పేసుకోవడమే. ఇంకా ఇవైతే ఈ ఉత్తప్పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఉత్తవే కూడా తినేసేయచ్చు, కానీ మా వారు అయితే అలా తినలేరు. అందుకనే నేను వారి కోసం అయితే కారం అయితే ప్రిపేర్ చేసేసాను అక్కడ. ఇంకా ఇవి కొంచెము మందంగా ఉంటాయండి, మన దోశలు అంత పలసగా ఏమి ఉండవు, కొంచెం మందంగా ఉంటాయండి ఇవి. దానిపైన ఇంకా మనము కొద్దిగా ఆయిల్ అయితే అలా వేసేసుకుంటూ ఉండాలన్నమాట టేస్ట్ కోసం. ఇంక ఇలానే మనము అన్నీ కూడా మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే ఇలా వేసేసుకోవాలి. పైన అయితే ఇలాగ బాగా కాలుతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా. ఫస్ట్ అయితే మా పాపకైతే పెట్టించాను, తర్వాత మా వారికి కూడా పెట్టించేసాను. వాళ్ళైతే సీరియల్ చూసుకుంటూ తింటూ ఉన్నారనమాట. ఇలాగా చూడండి కారంకి ఎలా రోస్తుందో. ఏమైంది, మిరకాయ కొరికినావా? చాలా 111 అనుకుంటారా? అవును 111 లేదు. చాలా బాగుంటుంది సాంగ్స్. ఇంకైతే వీళ్ళిద్దరికి ఇంకా నేను మిగిలిన పిండితో కూడా అలా వేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూసారా టీవీలో సాంగ్స్ పోతా ఉంటే తినుకుంటానే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆమె ఫేవరెట్ పాటలు పెట్టుకుంటుందన్నమాట. సీరియల్ అయిపోయింది ఇక్కడ, నెక్స్ట్ అయితే సాంగ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. శతమానం భవతిలో ఆమెకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉంది, ఆ సాంగ్ వినుకుంటా అయితే ఇలా వాళ్ళ నాన్నతో పాటు ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ నాన్నకు కూడా ఈరోజు హాలిడే అనమాట. సో వాళ్ళిద్దరూ ఇలా టిఫిన్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇంకా ఏం చేస్తామనేది అయితే, ఇంకా ఆల్రెడీ సామాన్లు పెట్టేశారా, ఇంక ఇవన్నీ అయితే కడగాలన్నమాట. నేను ప్రతిరోజు దీంట్లో ఈ రాగి బిందులోనే వాటర్ కాంచి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇందులోనే మేము తాగుతాము. స్టీల్ బిందులో వాటర్ అయితే వంటకైతే వాడుకుంటాను అన్నమాట. హలో, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా మీకు అందరికీ కూడా హ్యాపీ ఫ్రైడే. ఈరోజు ఫ్రైడే కదా, అంతా మార్నింగ్ లేసి ఇంట్లో పూజలన్నీ చేసి టిఫిన్ చేసి పనులన్నీ అయితే చేసి ఇప్పుడే కూర్చున్నానండి. ఇంకా మా అమ్మాయి ఆన్లైన్ క్లాస్కి అయితే ఇంకా రెడీ చేయించాలి. చాలా అంటే చాలా బిజీగా ఉంటారు కదా ఆడవాళ్ళకైతే. అసలు ఎన్ని పనులు, అసలు ఏం పని చేస్తారులే ఆడవాళ్ళు, వాళ్ళేమి ఇంట్లో తినేసి కూర్చుంటారులే అని అనుకునే వాళ్ళందరికీ కూడా నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అలా ఎవరు కూడా కూర్చునే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ, కానీ ఇంట్లో పని చేస్తే రోజంతా కూడా కూర్చోలేనంత పని అయితే ఉంటుందండి ఇంట్లో కూడా. ఈరోజు నేను నా డే ఇన్ మై లైఫ్ ఆల్మోస్ట్ అంతా షూట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాను. నాలాగే కూడా ప్రతి అమ్మాయి కూడా ఇలాగే పనిచేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అస్సలు మనకి ఎక్కడ కూడా తీరుకుండదండి. ఆఫ్టర్నూన్ ఏదో కొద్దిసేపే ఉంటుంది,
ఇంకా మా ఇంట్లో అయితే అన్ని వంటలు కూడా చేయాలండి, ఏది స్కిప్ చేసేకి ఉండదు. ఏదో పచ్చడి ఉందిలే, రసం ఉందిలే, సర్దుకుందాము అనే వ్యవహారం అయితే అస్సలు ఉండదండి. ఎందుకంటే మా వారు అస్సలు అలా తినలేరు. ఆయన కంపల్సరీ కర్రీ కావాలి, రసం కావాలి, పెరుగు కావాలి, కూర కావాలి, అన్నం కావాలి. ప్రతి పూటకైతే నేను చేయాల్సిందే, అసలు స్కిప్ చేసేదంటూ ఏది కూడా ఉండదన్నమాట. నేను కూడా చాలా ఓపికగానే చేస్తానండి. నాకు ఏదన్నా బాగలేదంటే అప్పుడు నేను చేయలేకపోతాను. ఆల్మోస్ట్ నేను అన్నీ చేస్తాను. ఇది వరకు ముందు మనకి అప్పుడొకసారి లాక్డౌన్ వచ్చింది కదా, అప్పుడైతే అసలు ఈవినింగ్ స్నాక్స్ ప్రతిరోజు అనమాట, ప్రతిరోజు ఈవినింగ్స్ కూడా స్నాక్స్ చేసేదాన్ని. ఈవినింగ్ 3 o'clock స్టవ్ దగ్గర నిలబడుకుంటే ఆల్మోస్ట్ 5-6 అయిపోయేదన్నమాట. కాళ్ళంతా కూడా నొప్పులు వేసేసేది. ఇప్పుడైతే నేను ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏమంతగా చేయట్లేదనే చెప్పచ్చు. ఎప్పుడైనా వాళ్ళు అడిగితే తప్ప అయితే నేను చేయడం లేదండి. ఇంట్లో ఒక్క పని ఏంటి ఫ్రెండ్స్, మనకు బట్టలు సర్దుకోవడము, సామాన్లు కడుక్కోవడము, స్టవ్లు తుడుచుకోవడము, ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళని చదివించుకోవడము, ఇంకా హస్బెండ్కి ఏదైనా కావాలంటే మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు కదా వాళ్ళు వర్క్ చేసుకునేటప్పుడు. వాళ్ళకి హాయ్, ఎన్ని గంటలకు నీ క్లాసు? అంటే ఇప్పుడే అండి, నేను దూరుకొని పోయి క్లాస్లో కూర్చుంటాను. కూర్చుంటావా? ఎన్ని గంటలకి నాన్న క్లాసు? 10 11 to 10 12 రా. 11 to 12 ఎస్, 11 to 12 నీ క్లాస్. మండే టు సండే, మండే టు సాటర్డే. ఓకే, మండే టు సాటర్డే తర్వాత లీవ్స్ అండి. మళ్ళీ మండే యాజ్ యూజువల్ క్లాస్. పెయింటింగ్ క్లాస్ అంటే యాక్టివిటీ, పెయింటింగ్ అంటే యాక్టివిటీ క్లాస్లో పెయింటింగ్. అవును, అది రేపు, టుమారో సాటర్డే. టుమారో సాటర్డే. ఎస్, అది రేపు. నేను దూకంగా క్లాస్ అయిపోయినాక మళ్ళీ హెడ్ బాత్ చేసుకుని, ఓకేనా? సరే, రబ్బర్ బ్యాండ్ ఇది. ఈరోజు డే ఇన్ మై లైఫ్ వీడియో అన్న, అంటే డే మొత్తంలో కూడా మనం ఏమేమి చేస్తాము ఏంటి మనం వీడియో చేసి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అన్నట్టుగా షేర్ చేయడం అనమాట. డే ఇన్ మై లైఫ్, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. ఈరోజు డే ఇన్ మై లైఫ్లో ఏం చూపించుకున్నాను టుమారో. చూపి జడ చూపి, మీ జడ చూపి, అట్లే ఉంది వెనకాల నేను చూపిస్తాను. చూసారా వేద జడ ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. Clear చేయాలా? క్లియర్ చేయాలి, స్లో చేయాలి, అంత ఫాస్ట్ చేయకు ఓకేనా? Now I need to green. I'm going to print this on the roller. Green. Then this. Then we get off. మాకు ఇంత చేస్తున్నాం. Now we need to అది నీకే చేయి, అలా ఇంకా రాదు. Now we need green apple. This. Okay. Now we need like orange. Okay, orange like orange. This is like orange. వెరీ గుడ్. ఇక్కడైతే నేను సామాన్లంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా సామాన్లన్నీ అప్పటికప్పుడు క్లీన్ చేసి ఇలా పెట్టేసుకుంటాను. ఇలా అయితే నేను అన్నీ వాష్ చేసుకునేసి లాస్ట్లో షింక్ కూడా వాష్ చేసుకునేసి మళ్ళీ మా అమ్మాయి దగ్గరికి అయితే ఇలా వచ్చేసాను అనమాట. తను ఇలా డ్రాయింగ్ చేసుకుంటుంది కదా, తనకైతే కొద్దిసేపు హెల్ప్ చేద్దామన్నట్టు తన పక్కనైతే వచ్చి కూర్చునేసాను. ఇంకా 8, 9. The last row of balls. 1, 2, 3, 4, 5, 6. Good. How many balls are there totally? 6. Good. Now see this. Now see this, Hansika.
Count how many fishes. చూసారా ఇక్కడ ఏం చేస్తున్నాను, వైట్ హెయిర్ పీక్కుంటున్నాను ఫ్రెండ్స్. వైట్ హెయిర్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు అయితే హెన్నా పెట్టుకునేదాన్ని, ఇప్పుడైతే అది కూడా కుదరట్లేదు. అసలు చాలా రోజులు అయిపోయింది హెన్నా పెట్టుకొని. మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎప్పుడు మనము మన ఫ్యామిలీని, మన పిల్లల్ని వాళ్ళనే టేక్ కేర్ చేస్తూ ఉంటే మన వాళ్ళని ఎవరు టేక్ కేర్ చేస్తారు చెప్పండి? మన వాళ్ళని మనం కూడా టేక్ కేర్ చేసుకోవాలి. మన హెల్త్ మనం చూసుకోవాలి. మెయిన్ అన్నీ కూడా మనం చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. అన్నీ కూడా వాళ్ళని చూసుకోవాలి, మన వాళ్ళని మనం కూడా చూసుకోవాలన్నమాట. చూసారా నేనైతే ఇలా అద్దంలో చూసుకొని వైట్ హెయిర్ పీక్కుంటున్నాను ఫ్రెండ్స్. హెన్నా పెట్టుకునే అంత అసలు లాస్ట్ టైం పెట్టుకోవాల్సింది మిస్ అయిపోయింది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరందరూ కూడా ఏం చేస్తున్నారు అసలు? అందరికీ కూడా హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్. మాకైతే వీకెండ్ స్టార్ట్ అయింది. మా ఆయనకి ఇవాళ రేపు హాలిడే అనమాట. ఫ్రైడే సాటర్డే మా వారికి అయితే హాలిడే. సో మాకైతే జాలీడే అంటే కంప్లీట్గా ఇంట్లోనే, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. ఈవెన్ వెజిటేబుల్స్ కూడా ఆర్డర్ పెట్టేసుకుంటున్నాము, ఇంటికి వచ్చేస్తున్నాయి. పాలు కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి. మనం ఎక్కడికి వెళ్ళే అవసరమే లేదనమాట ఇప్పుడు. చూసారా ఇంకైతే మా అమ్మాయిని ఇంకా ఆన్లైన్ క్లాస్కి అయితే రెడీ చేయించాలి. ప్రజెంట్ అయితే టైం మార్నింగ్ 10:30 అవుతా ఉంది, ఫ్రైడే మార్నింగ్. ఇంకా హెడ్ బాత్ అయితే చేయించాలి. ఈరోజు ఫ్రైడే కదా, అది ఫ్రెండ్స్. ఇంకా లంచ్ చేయాలి. లంచ్కి ఏం చేయాలనేది అర్థం కాలేదు. మేము వకీల్ సాబ్ మూవీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. వీళ్ళిద్దరూ ఇలా సిట్టింగ్ అయితే వేసేసారనమాట సినిమాకి. It's movie time. It's మూవీ టైం. Loudness. సినిమా ఆగిపోయింది. ఏమైంది? ఇంటర్నెట్. ముగ్గురం కలిసి అలా సినిమా చూద్దాం అనుకున్నాం అనమాట. ఇంటర్నెట్ కూడా రావట్లేదు. చూసారా ఎంత హ్యాపీ టైం. ఇక్కడైతే నేను ఆనియన్ బోండాకి అయితే ఆనియన్స్ అయితే చాలా కట్ చేసేసుకున్నాను ఎక్కువగానే. పచ్చిమిర్చి, కరివేపాకు అనమాట. కొత్తిమీర అయితే నా దగ్గర లేదు, అందుకే నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకోలేదన్నమాట. ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా బాగా అలా కట్ చేసేసుకునేసి అందులో సోడా కూడా కొంతమంది వేయరు, నేనైతే కొద్దిగా వేసుకుంటానండి. ఆ సోడా వేసామంటే బోండాలు అనేది చాలా మెత్తగా వస్తాయి కదా. ఇంక ఇలా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకునేసి అదంతా కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. ఆ సాల్టు, సోడా అయితే కూడా అంతా కూడా కలుపుకునేసి కొంచెం మైదా వేసాను ఫ్రెండ్స్, ఒక 1/2 స్పూన్ వేసాను. యాక్చువల్గా అయితే రైస్ ఫ్లోర్ అయితే వేస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర ప్రస్తుతానికైతే అది లేదు. అందుకని నేను ఇలా శనగపిండి కూడా వేసేసి మొత్తం అయితే ఇలా బాగా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు వాటర్ చూసుకొని వేసుకోవాలి. మరీ లూజ్గా వేసి కలుపుకున్నారనుకోండి ఆయిల్ అంతా కూడా బోండాలు పీల్చేస్తాయన్నమాట. ఆ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే అలా జారుడుగా కాకుండా, అలా గట్టిగా కాకుండా అలా ఉండడం వల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదన్నమాట బోండాలు అనేటివి. ఇంకా ఒక పాన్లో అయితే ఇలా ఆయిల్ అయితే వేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా అండి బోండాలు మునిగే వరకు వేసుకోండి, కొద్దిగా అయితే వేసుకోకండి. ఆయిల్ అయితే ఇలాగా పాన్లో కూడా చాలా వేసుకోండి ఫ్రెండ్స్, బోండాలన్నీ కూడా మునిగేటట్టుగా. చేత్తో వేస్తారు మా అమ్మ వాళ్ళు, దానికైతే ఇంత చిన్న పెనం అస్సలు సరిపోదు, దానికి చాలా పెద్ద పెనమే కావాలి. ఇప్పుడంతా సిటీల్లో, టౌన్లో చేతులతో వేసే వాళ్ళు ఎవరండి? అప్పుడైతే ఇలాగా ఒక 10-20 కదా మనం వేసుకుంటాము, ఇంకా స్పూన్ సరిపోతుందన్నమాట. ఇలా అయితే స్పూన్తోనే వేస్తున్నాను. మామూలుగా అక్కడ అనుకోండి 1 కేజీ పిండి కలపాలి, ఇక్కడ అనుకోండి 1/4 కేజీ పిండి కలిపితే సరిపోతాయన్నమాట. అది ఇంకా తేడా. దానికి మనకు స్పూనే సరిపోద్ది కదా. చూసారా స్పూన్తో వేస్తేనే ఎలా వచ్చాయో అసలు. ఈ 4 కలిపితే ఎలా ఉంటుందో అంత ఉంటుందన్నమాట. మా అమ్మ బోండా వేస్తే అంత పెద్ద బోండాలు ఉంటాయి. ఇంకా అంతే ఫ్రెండ్స్. సిమ్ కన్నా కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకునేసి ఇంకా మనము మిగిలిన పిండితో కూడా బోండాలన్నీ వేసేసుకోవడమే. మామిడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా మామిడిపోయింది అనుకోండి అసలు ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా మనం చేసే పని మీద కొంచెం శ్రద్ధ అయితే పెట్టుకునేసి అవి మరీ ఓవర్గా అయితే కాల్చుకోకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే కాల్ చేసుకునేసి ఇంక అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చూసారా
ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే చాలన్నమాట మనకి. దాని కాంబినేషను ఆనియన్, లెమన్, మళ్ళీ కూడా ఇంకా మిగిలిన పిండి ఉంటుంది కదా అదంతా కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇంక ఇలానే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే కాల్ చేసుకుంటున్నాను. చూసారా ఫైనల్గా అయితే మా బోండాలు ఇలా రెడీ అయిపోయాయి. చూసారా మీకు చూపిస్తున్నాను నేను. అలా తుంచితే తునిగిపోతున్నాయి అన్నమాట, అంత బాగా అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్ రౌండ్ అన్నమాట ఇదైతే. ఇంకా మొత్తం కూడా తీసేసుకున్న సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వెళ్ళిపోయి టీవీ దగ్గర కూర్చునేసాం అనమాట. సినిమా చూస్తున్నామని చెప్పాం కదా, సినిమా అయితే ఫైనల్కి వచ్చేసింది. ఇంకా మా స్నాక్స్ టైం ఇది. ప్లేట్కి ఈ ప్లేట్ చేసుకున్నారు వాళ్ళు. సరే కానీ తిని బాగున్నాయి కదా. అవును, రెండు చేస్తే ఇంకా టీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. డ్యాన్స్ చేసేకి రెడీ అవుతున్నావా? రెడీ అవుతున్నావా? Let's go to dance class. Just 1 minute only. ఇక్కడైతే మా అమ్మాయి ఈవినింగ్ సినిమా అయిపోయింది కదా, మధ్యాహ్నం చేయించాలన్న హెడ్ బాత్ అయితే సాయంత్రం పోస్ట్పోన్ అయిపోయిందనమాట. ఆమెకు నచ్చిన సాంగ్స్ అయితే పెట్టేసుకునేసి ఇంకా ఆమె అంతటా ఆమె ఎంజాయ్ చేసేసుకుంటుందన్నమాట. ఇంతే ఈమె మమ్మల్ని ఇరిటేట్ చేస్తుంది. ఆమెకు కానీ కోపం వచ్చిందనుకోండి, ఆమె ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేసి సాంగ్స్ అయితే ప్లే చేసుకునేసి ఇలా ఆమెకంతటా ఆమె ఎంజాయ్ చేస్తుంటుంది అనమాట. చేస్తే నాకేంటి? మన ఇద్దరికినా? ఓకే అయితే చేద్దామా? ఓకే స్టడీ అయితే ఫిష్ తర్వాత చూద్దామండి, ఎందుకంటే ఫిష్ చాలా బాగుంటుంది. మమ్మీ చేస్తుంది ఇది, అప్పుడు మీకు వీడియో చూపిస్తుంది. ఈ ఇప్పి నూడిల్స్. నో, దట్ ఈస్ నాట్ ఇప్పి నూడిల్స్. ఫైనల్గా అయితే మా నూడిల్స్ ఇంకా నైట్కి ఇలా రెడీ అయిపోతూ ఉంది. ఇంకా నేనైతే మొత్తం ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసాను. చూసారా ఫైనల్కి అయితే వచ్చేసింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. బాగుందా మ్యాగీ? చాలా బాగుంది, అంతే చాలా చాలా బాగుందండి. ఇంకొకసారి చేసి చూడలా. Roger and fall asleep. Dan will say 7 has to wake up, okay? 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5. 7! Yes. You have to play the game. Star is like with you. Okay, let's start. Yes. Three. Why? Throw like this, yeah. Throw like that. Okay? Ready. That don't move. I said don't move. Don't put your back like that. No, sit like that only. Don't move your hands, okay? With this or like this, okay? Okay, come on. Why are you feeding cats? I didn't. Come on, let's.